మల్లన్న, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నామన్న సూటిగా మా వరంగల్ నుండి. ఎందుకనంటే నీకు ఓట్లేసి గెలిపించుకున్న వరంగల్ ప్రజానీకానికి నువ్వు ఇస్తున్న మెసేజ్ ఏందన్నది ఒకసారి సవివరంగా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నానన్న. ఎందుకనంటే ఇప్పుడు నిన్న మీరు పెట్టినటువంటి ఒక బీసీ సభకు మరి సమీకరణ ఏ రకంగా చేసినావు, ఎంతమందిని పిలిచినావు, ఎంతమందిని కలిసినావు, పిలుపుని ఇచ్చినైతే ఇచ్చినావన్నా, పెట్టినావు, మీటింగు బాగుంది. మరి నీకు ఓట్లేసి గెలిపించుకున్న వరంగల్ ప్రజలని ఎంతవరకు సమీకరణ చేసినావు, ఎంతవరకు పిలుచుకున్నావు, ఎంతమందిని కూర్చోబెట్టినావు వేదిక మీద? మరి నీకు ఓట్లేసిన ప్రజలున్నారా, లేదా ఎమ్మెల్సీలను పిలుచుకున్నావా, ఎమ్మెల్యేలను పిలుచుకున్నావా, చైర్మన్లను పిలుచుకున్నావా? సరే, అదొక భాగం. అయినప్పటికీ నిన్ను నమ్మి ఓట్లేసిన వరంగల్ ప్రజానీకానికి నువ్వు ఇస్తున్న మెసేజ్ ఏందో కొంచెము సవివరంగా తెలియజేయాలన్నా. ఎందుకనంటే ఒకసారి వచ్చి వరంగల్ గడ్డ మీద ఓడిపోతే తీన్మార్ మల్లన్న ఒక రిపోర్టర్గానే పరిచయము. తెలంగాణ యావత్తు ప్రజానీకానికి తీన్మార్ మల్లన్న అంటే ఒక రిపోర్టర్గా పరిచయమైన నీకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఒకసారి ఓటమి పాలైతే రెండోసారి వరంగల్ ప్రజానీకం, మా వరంగల్ ప్రజలు సౌమ్యులు కాబట్టి నీకు మళ్ళీ ఓటమిని ఇవ్వలేక నీకోసము మరి ఓటు అనే ఆయుధంతో ఒక ఎమ్మెల్సీని చేస్తే నువ్వు ఎమ్మెల్సీగా ఏం చేస్తున్నావన్నా? బీసీ ఉద్యమాలు చేయడానికి గెలిపించుకున్నామా వరంగల్ ప్రజలము? లేకపోతే ప్రజలకు ఇప్పుడు రావాల్సినటువంటి యొక్క సంక్షేమ ఫలాలను ఆపడం కోసం పనిచేస్తున్నావా? బీసీ ఉద్యమాల కోసం పనిచేస్తున్నావా? ఎమ్మెల్సీ హోదా ఉన్నతమైన స్థానం కోసం పనిచేస్తున్నావా? జనం కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా? దీంట్లో ఆంతర్యం ఏంటో అసలు నిజంగా అంతు చిక్కడం లేదన్నా. దీనికి మీరు కంక్లూడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మల్లన్న మాటలు చెప్తూ మరి మన మాటలు ఎక్కడి వరకైనా పోవడం అనేది పబ్లిక్ చూస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. ఈరోజు మీరు ఆర్ కృష్ణయ్య గారి గురించి నిన్న వరంగల్లో జరిగిన మహాసభలో ఒక గొప్ప అంశాన్ని లేవనెత్తినవన్నా. 30-40 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి ఒక ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ, ఆంధ్ర అంతటా కూడా పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు ఇంకా ఎన్నాళ్ళని చేయాలా బీసీ ఉద్యమాలు అంటే ఆర్ కృష్ణయ్య గారిని పక్కకు పెట్టి ఇప్పుడు నిన్ను ఎన్నుకోవాలన్నమాట. మనమే చేయాలని అంటుండ్రు, నువ్వు ఒక్కనే చేస్తున్నావు కదా అన్న. ఎంతమందిని సేకరించినావు? సమీకరణ ఎక్కడ నడిచింది? ఎంతమందితో మీటింగులు పెడుతున్నావు? సరే అన్న, నువ్వు ఎదుగో, మీకు మేము సపోర్ట్ కంపల్సరీ చేస్తాం. కానీ ఎక్కడ ఏ జిల్లాలో ఎవరున్నారో, ఎక్కడున్నారో, ఎవరి గురించి ఏది కూడా సమీకరణ కానీ జనంలో ప్రజాక్షేత్రంలో నువ్వు తిరిగిన దాఖలాలు లేవు. నీ టీం కూడా పనిచేయట్లేదు అన్న. ఒకసారి అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే అమాయకమైన జనాల్ని మోసం చేయడానికి వచ్చేవాళ్ళు కోకొల్లలు అయిపోతుర్రు అన్న. ఎందుకంటే ఉద్యమకారుని కాదన్నా, నువ్వు తెలంగాణ, ఆంధ్ర టోటల్ నీ మీడియాను కానీ నిన్ను కానీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానీకానికి నువ్వు ఎట్లా పరిచయమైనవు అంటే ఒక రిపోర్టర్గా పరిచయమైనవు. రిపోర్టర్గా నువ్వు కేసీఆర్ గారిని తిడుతూ ముందుకు వస్తున్న వ్యక్తిగా ఎమ్మెల్సీగా పోటీ చేసినావు, ఓడిపోయినావు, మళ్ళీ నిలబడ్డావు. పడ్డ చోట నేను నిలబడదాం నిలబడ్డావు. పడ్డ చోట నిన్ను నిలబెట్టాలనుకుంది మా వరంగల్ ప్రజలు. ఖచ్చితంగా నిన్ను నిలబెట్టిండ్రు. నువ్వు నిలబడితే నిలబడడం కాదన్నా, నిన్ను నిలబెట్టింది మా వరంగల్ ప్రజలు. మా వరంగల్ ప్రజల్లో ఎవరెవరి దగ్గర నువ్వు ఎన్ని కూటాలు పెట్టినావు, ఎన్ని మీటింగ్లు పెట్టినావు, ఎంతమందిని సేకరణ చేసినావు, నిన్న వేదిక మీద ఎంతమందికి నువ్వు గౌరవం ఇచ్చినావు, ఎవరెవరికి నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినావు, నీ టీం ఎట్లా పనిచేస్తుంది? ఖచ్చితంగా సంజయ్ నువ్వు ఇవ్వాలి. తీన్మార్ మల్లన్న నువ్వు ఇవ్వాలి. ఎందుకనంటే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నావా, ప్రజలకు పనిచేస్తున్నావా, నీ ఎమ్మెల్సీ పదవికి పనిచేస్తున్నావా, లేకుండా ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు రాకుండా నువ్వు అడ్డుగాలు వేస్తున్నావా? ఇవ్వాలి మల్లన్న, ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే వరంగల్ నీకు పట్టం కట్టింది కాబట్టి వరంగల్లో నువ్వు పక్కకుండాని చెప్పకనే చెప్పినట్టు ఉందన్న. ఖచ్చితంగా 30-40 ఏళ్ళు చేసిండు అలుపెరగని పోరాటం, ఇంకెన్నాళ్ళు చేస్తాడు అంటే దీని వెనకాల అర్థం ఏంటి? ఇంకా పక్కకు జరపండి.
నేను వస్తున్నా, నన్ను ఏలుకోండి. అవునన్నా, 30-40 ఏండ్లు నీకు కూడా గడవాలన్నా. నువ్వు కూడా చేయాలి 30-40 ఏండ్లు. అప్పుడే రిపోర్టర్ నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్సీ అయిపోయాను. ఎమ్మెల్సీ నుంచి డైరెక్ట్ ఆర్ కృష్ణయ్య గారిని గద్దె దింపేసి ఇక నువ్వే అనుకుంటున్నావా అన్న? మల్లన్న, ఖచ్చితంగా వరంగల్ ప్రజలు నీది ఏ జిల్లా, ఏ ఊరు, ఏ పల్లె అనకుండా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకలా ఉన్నాడు అనుకున్నారు. సో నీలాగా ప్రశ్నించే గొంతుకలు ఎంతమంది, ఎక్కడెక్కడ, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎంతమంది ఉన్నారన్న సేకరణ నువ్వు చేయకపోతే ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు ముందుకు వస్తారన్న. ఇది పక్కా తెలుసుకోవాలి, గుర్తించాలి, సమీకరణ చేయాలి. అప్పుడే కదా గుర్తింపు అనేది దక్కేది. నిన్న పెట్టిన మహాసభకి ఎంతమంది ఆడవాళ్ళకి ఎంతమంది చెప్పినావన్నా? నువ్వు ఎంతమంది గౌరవించినావన్నా? 32%, 52% మహిళలు 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 ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళల కోసం అడుక్కునే స్థాయిలోనే ఉన్నాం తప్పితే మాకంటూ ఇంకా ఎప్పుడన్నా దక్కేది? ఎప్పుడు గుర్తింపు దక్కేది? పురుషాధిపత్యమే కనిపిస్తుంది తప్పితే అక్కడ మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గౌరవించారు, ఎంతమందిని కూర్చోబెట్టారు? ఇది తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా దీని మీద మీరు సంజయ్ ఇవ్వాలి. వరంగల్